సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికి కూడా ఒక గందరగోళం అయితే అలానే ఉంది సార్. అంటే మే 9 అంటున్నారు కానీ ఆ రోజు కూడా వచ్చే అవకాశం లేదు అనే అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఈ సినిమా టీమ్ కి ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. అంటే ఓటీటీ హక్కులను వీళ్ళు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కొనుక్కున్నారు, ఆ రోజు రిలీజ్ కాకపోతే మేము ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మరి రిలీజ్ అయ్యే అవకాశం మే 9న ఉందా లేదా సార్? అంటే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కూడా అంత బెటర్ గా ఉన్నట్టుగా కనిపించడం లేదు, అంత బ్రైట్ గా ఉన్నట్టుగా లేదు. ఆయన ఏదో సంథింగ్ కొంత అనీజీగా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. అంటే మొన్న కేబినెట్ సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు కానీ అంత యాక్టివ్గా కనిపించలేదు, ఏదో జ్వరంతో ఉన్నారు ఆయన అని వినిపించింది. అలాగే ఆయన పర్సనల్గా వాళ్ళ అబ్బాయికి జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇలా కొంత ఆయన అంటే ఆయన మేబీ అనారోగ్యం అంటే అదేదో సీరియస్ ఇది కాదు కానీ కొంత నలతగా ఉన్నాడు, ఆయన నలతగా ఉన్నారు. దాంతోపాటు ఈ పర్సనల్ ఇష్యూస్, వృత్తిపరమైనటువంటి ఒత్తిడి ఇవన్నీ కలగలిసి ఒక అభిప్రాయం బయట ఉంది. ఆ అభిప్రాయం ఏంటంటే ఆయన దీన్ని కంక్లూడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, 7 రోజులు 8 రోజులు షూట్ ఉంది, అది చేసేస్తే సరిపోతుంది అన్నాడు ఆ మధ్య రత్నం గారు. ఆ అభిప్రాయం మేరకు ఈయన వారితో సహకారం అందించారా, అది షూట్ అయిందా లేదా అనే దానికి సంబంధించిన ఏ రకమైన క్లారిటీసు లేవు. కానీ రిలీజ్ డేట్ ఇచ్చారు, ఆ డేట్కు ఉంటుంది సినిమా అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. పోస్ట్పోన్మెంట్కి సంబంధించి అధికారిక సమాచారం కాదు కానీ ఒక స్పెక్యులేషన్ ఉంది, మే 30th ఎప్పటికో పెడుతుంది అని. అది స్పెక్యులేషన్, అధికారిక ప్రకటన కాదు. 9 ఉండకపోవచ్చు అంటున్నారు, అంతవరకే, ఉండదు అని చెప్పలా. రత్నం గారు చెప్తే తప్ప అది అధికారిక సమాచారం కాదు. సో 9కి 30కి పెద్ద తేడా ఏం లేదు, వీళ్ళు కాంట్రాక్టు నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఏం లేదు. రెండోది ఇక్కడ వెసులుబాటు ఏంటంటే అది ఎలాగూ వాళ్ళు 7 రోజులు షూటింగ్ అనేది పెద్ద ఇష్యూ కాదు, అది ఇష్యూగా తీసుకుని దాని పునాది మీద ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఆ 7 days షెడ్యూల్ అనేది లేకపోవచ్చు కూడా. ఎందుకు అక్కర్లేకపోవచ్చు అంటున్నానంటే నేను ఇప్పుడు ఇది మొదటి భాగం అని చెప్తున్నాడు ఆయన, పార్ట్ 2 ఉంటుంది అంటున్నాడు. పార్ట్ 2 ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే పార్ట్ 1 అని చెప్పారు కాబట్టి అది ఎక్కడో చోట కంక్లూడ్ చేయవచ్చు. ఆ కంక్లూడ్ చేయటానికి ఈయన క్యారెక్టర్ ఆ 7 రోజుల షూట్ని వీళ్ళు వేరే పద్ధతిలో ఏ వాయిస్ ఓవర్ మీదో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి లేదు కొన్ని వీడియోలు పోస్ట్ చేసి కంక్లూడ్ చేయటానికి స్కోప్ ఉంది. అలాంటి కంక్లూజన్ ఏదో ఇచ్చేసి టు బీ కంటిన్యూడ్ అనేసి రిలీజ్ చేసేయచ్చు. ఆ అవకాశం ఉంది కాబట్టి, అంటే షూటింగ్ చాలా ఉంటే ఓకే కానీ తక్కువ పార్ట్ ఉంది అన్నట్టుగానే వినిపిస్తోంది మొదటి నుంచి. కాబట్టి అది కంక్లూడ్ చేసేసి క్లోజ్ చేసేసి రిలీజ్ చేయటమే ప్రాజెక్టుకి మంచిది, బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ కాకుండా. పోస్ట్పోన్మెంట్ అనేది ఎప్పుడూ కూడా సినిమాకి ఇబ్బంది కలిగించే అంశమే. అంటే ఆ క్యూరియాసిటీ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ తీసుకురావాలంటే కష్టం. ఆ హైప్ క్రియేట్ అయి ఉంది, ఇప్పుడు క్రియేట్ అయి ఉన్న టైంలో వేడిగా ఉన్నప్పుడే పని నడపాలి అంటారు మనవాడు. అలా ఆ వేడి తగ్గిపోయిన తర్వాత కష్టం, ఆ వేడిలోనే జరగాలి. మే 9 మ్యాక్సిమం రిలీజ్ చేయడానికే ప్రయత్నం చేస్తాడు ఆయన. 30కి వెళ్ళినా పెద్ద ప్రమాదం ఏం లేదు. 30 వరకు కాంట్రాక్ట్ కూడా రద్దు అవుతుందని నేను అనుకోను, ఎందుకంటే ఆ 20 daysకి వాళ్ళు పెద్ద కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే అది ఇక మేము చెప్పలేం, మా చేతుల్లో లేని వ్యవహారం అంటే అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒక కాన్ఫిడెంట్గా వాళ్ళకి సబ్జెక్ట్, వాళ్ళకు ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తారు. వీళ్ళు ఎలాగూ కంక్లూడ్ అయిపోయింది, కాంట్రాక్ట్ వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డు. ఈ టైంలో ఇప్పుడు ఆ సినిమా మీద పెట్టిన బడ్జెట్ని రికవరీ చేసుకోవటానికి ఆల్రెడీ ఉన్నటువంటి అవకాశాలు దేన్ని ఏఎం రత్నం గారు వదులుకుంటాడని అనుకోనక్కర్లేదు. ఆయన డెఫినెట్గా వదులుకోడు. వాళ్ళకి సంబంధించిన ప్లాన్లో అది 9 or 30 ఈ 2 పేర్లే వినిపిస్తున్నాయి, 2 డేట్లే. ఈ 2 డేట్లో ఏదో డేట్ అయితే రిలీజ్ అవుతుంది సినిమా. పవన్ కళ్యాణ్ షూట్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సినిమా కంక్లూడ్ చేసి రిలీజ్ చేయడానికి తగినటువంటి ఇది సరుకు ఉంది వాళ్ళ దగ్గర.
దాని మీద నడిపించేస్తారు. ఏదైనా కావాలి అనుకుంటే ప్రేక్షకులు పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి అని చెప్తారు. ఓజీ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు కన్ఫ్యూజన్. ఓజీ ఏం జరుగుతుంది, వాళ్ళు 15 రోజులు ఏదో అడుగుతున్నారు. అది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది మే ఎండింగ్కి అయిపోతే వాళ్ళు సెప్టెంబరో అక్టోబరో పెట్టుకున్నా కానీ సరిపోతుంది. ఏదేమైనా ఈ సంవత్సరం కంక్లూడ్ చేయాలి 2 సినిమాలు అయిపోతే ఆయనకి సినిమాకి సంబంధించిన గొడవలు ఉండవు. ఎలాగూ మైత్రి వాళ్ళకి చేసేటువంటి భగత్ సింగ్ సినిమా అది కావాలంటే తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫ్రీగా, ఎందుకంటే అది సీరియస్ షూట్ మొదలవ్వలేదు కాబట్టి. ఆయన వేరే సినిమాలతో బిజీ అవుతున్నాడు డైరెక్టర్ గారు, ఎలాగూ హరీష్ శంకర్. సో అది ఇష్యూ కాదు. ఓజీ కంప్లీషన్ అనేది ఇష్యూగా మారుతుంది. అది కూడా 25లో కంప్లీట్ చేసేయగలిగితే ఆయన తర్వాత చాలా పనులు బిజీ అవుతాడు. రేపు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే టైం తక్కువ ఉంటుంది. అందుకని 25కి కంప్లీట్ చేసుకుని 26కి ఆయన సిద్ధంగా ఉంటే మళ్ళీ ఎన్నికల షెడ్యూలు, బయట రాష్ట్రాలు, లోకల్ గొడవలు, కూటమికి సంబంధించి రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అంటే ఒక 3 నెలల్లో 4 నెలల్లో కూటమికి సంబంధించిన ఒక కీలక వార్త, ఒక బ్రేకింగ్ జరగబోతోంది అని ఒక స్పెక్యులేషన్ పొలిటికల్ ఏరియాలో నడుస్తోంది. కాబట్టి ఇన్ని గందరగోళాల మధ్య ఆయన ఏదో సహకరిస్తాడు అనుకోవడం కష్టం. సో ఏదైనా ఈ సంవత్సరం 2 కంప్లీట్ చేయాలి. మే అంటే హాఫ్ ఇయర్, జూన్కి వస్తున్నాం మనం, సగం అయిపోయింది. జూన్ నుంచి ఆ రెస్ట్ ఆఫ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఓజీ పెట్టేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. అంతకు మించి హరిహర వీరమల్లుని ప్రొలాంగ్ చేయడం